ఫ్రెండ్స్ వెల్కమ్. రోజు నేను చూపించబోయే రెసిపీ సగ్గుబియ్యము బెల్లంతో పాయసం. ఒక మారు సగ్గుబియ్యాన్ని కడుక్కోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత నేను నైలాన్ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 3 లేదా 4 విజిల్లు రానిచ్చుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. విజిల్ వచ్చాక 20 లేదా 25 మినిట్స్ ఆగి కుక్కర్ ఓపెన్ చేసి ఎన్ని సగ్గుబియ్యం మనం తీసుకున్నామో అంత బెల్లం వేసి అంతా బాగా కరిగించుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని కరిగించుకుంటాను. ఎప్పుడు నేను చక్కెర వేస్తానండి. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఇది షుగర్ పేషెంట్లకు కూడా బెల్లం ఎక్కువ వాడడం మంచిదే కదా ఫ్రెండ్స్. అందుకని షుగర్ పేషెంట్లే కాదు, నాకైతే షుగర్ ఏం లేదండి, కానీ మంచిది అన్నప్పుడు బెల్లమే వాడడం మంచిది కదా అని వేశాను ఈరోజు. చూద్దాం ఎలా ఉంటుందో అని. బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే బెల్లము సగ్గుబియ్యం మనము పాయసం చేసుకుంటూ ఉంటాం కదా, మనకు తెలిసిన విషయమే కదా. బెల్లములో ఐరన్ ఉంటుంది అంటారు కదా ఫ్రెండ్స్. కాబట్టి వీలైనంత వరకు చక్కెర మానేసి బెల్లాన్ని వాడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ బెల్లం అంతా బాగా కరిగించుకున్న తర్వాత చూపిస్తానండి. ఇంకా ఉండలుండలు ఉంది కదా, చూడండి ఫ్రెండ్స్. బెల్లం అంతా కరిగింది. ఇంక ఇప్పుడు స్టవ్ మీద నుంచి ఈ గిన్నెను తీసేసి ఇవి దింపేసేస్తాము. ఇందులోనే కొన్ని గుమ్మడి గింజలు, కొంచెం సారపప్పు, కొన్ని గసాలు, జీడిపప్పులు వేయించుకొని వేద్దాము. ఇవి మన ఇష్టం ఫ్రెండ్స్, ఎన్నైనా వేసుకోవచ్చు, ఏ రకాలైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసాక కూడా నెయ్యి వేడిగా ఉంటుంది కదా, అందుకు కలర్గా కొంచెం చేంజ్ అవుతాయి. అందుకని కొంచెం ముందే ఆపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పాయసంలో వేసుకోవాలి. ఇందులోనే మనము ఎన్ని కావాలంటే అన్ని పాలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మన ఇష్టం ఫ్రెండ్స్. పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఏ పాయసానికైనా కూడా. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసేటివన్నీ సింపుల్ రెసిపీలే అండి. దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా ఇష్టము సగ్గుబియ్యం పాయసము. ఏ దేవుడికైనా నైవేద్యం పెట్టవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇందులోనే ఒక 4 ఇలాచి మెత్తగా పొడి కొట్టేసి వేస్తాను ఫ్రెండ్స్. ఇలాగా మెత్తగా దంచాక ఈ తొక్కలు ఎట్లాగో పడేసేటివే కదా అని నేను ముందే పడేస్తాను. మా పిల్లలు కానీ మా పెద్దలు కానీ ఉమ్ముతా ఉంటారు ఈ తొక్కలు చూసి. అందుకని తొక్కలు తీసేసి ఓన్లీ పౌడర్ ఒక్కటే వేస్తాను ఫ్రెండ్స్ నేను. మీరు కూడా అలాగే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పాయసము ఒంట్లో వేడిని బాగా తగ్గిస్తుంది, మనిషికి చాలా ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు తయారు చేసుకొని ఈ టేస్ట్ ఆస్వాదించండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బెల్లం వేసాం కదా, బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి. నేను చూపించే రెసిపీలు మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్.